హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అశోక అకాడమీ. సో మీకు తెలుసు ఎవ్రీ సండే అనేది ఇక్కడ మనకి అశోక అకాడమీలో హై లెవెల్లో అంటే జిఎస్ కంప్లీట్గా ఏ లెవెల్లో ఉంటుందో మీకు అర్థమైంది, మీకు తెలిసే ఉంటుంది కదా. సో హై లెవెల్లో జిఎస్ ఆర్థమెటిక్ అనే పేపర్ కూడా మీకు ఆల్రెడీ చాలామంది రాసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది పేపర్ ఎలా ఉందో. మీరు చదువుకున్న దానికి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ ఉంటుంది, మళ్ళీ దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా ఉంటుంది ఇక్కడ. అయితే ఈ సండే కూడా జూలై 20 సండేకి 10 AM ఎగ్జామ్ ఉంది. అందరూ రండి, ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవు, చాలా కంప్లీట్గా ఫ్రీ అనేది. ఎక్కడ అంటే మనకి మెట్రో పిల్లర్ నెంబర్ 1544 అనే మెట్రో పిల్లర్కి పక్కన ఉన్న రాజధాని థియేటర్ కాంప్లెక్స్లో మనకి అశోక అకాడమీ అనేది ఉంటుంది. సో 10 AM అనేది ఎగ్జామ్ ఉంది. కంప్లీట్గా ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవు, కంప్లీట్గా ఫ్రీ అనమాట. సో మీకు ముందే చెప్తున్నాను, ఈసారి ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఇది మనకి థర్డ్ ఎగ్జామ్ అనమాట. ఈసారి నుంచి పెట్టేది థర్డ్ ఎగ్జామ్. ఇప్పుడు దాకా నేను ఈ 3 ఎగ్జామ్స్లలో ఆర్థమెటిక్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చిన. ఫస్ట్ ఎగ్జామ్లో అసలు ఎవరు ఊహించని విధానంగా అంత హార్డ్ ఇచ్చాను. సెకండ్ ఎగ్జామ్లో కొన్ని హార్డ్ ఇచ్చాను, కొన్ని ఈజీ ఇచ్చాను. ఇప్పుడు 3వ ఎగ్జామ్ అందరిలాగా ప్రతిసారి హార్డ్ గీయడము, ప్రతిసారి ఈజీ గీయడము, ప్రతిసారి లేకపోతే టఫ్ ఇవ్వడము, మీడియం ఇవ్వడము అట్లా చెయ్యను. ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతి వారం రాసే వాళ్ళకి ఖచ్చితంగా అది కొత్తదనం లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈసారి అనేది కూడా ఎగ్జామ్ అనేది జూలై 20కి 10 AM అనేది ఉన్నది. సో మెట్రో పిల్లర్ నెంబర్ 1544 మెట్రో పిల్లర్ నెంబర్ దగ్గర రాజధాని థియేటర్ కాంప్లెక్స్, ఈ కాంప్లెక్స్లో అశోక అకాడమీ అనేది ఉంటుంది. సో 10 AM అనేది మీకు ఫ్రీ ఎగ్జామ్ అనే ఉంటుంది. 100 మార్క్స్ పేపర్ ఉంటుందమ్మా. ఎగ్జాక్ట్లీ టైం రావాలి. ఖచ్చితంగా వచ్చేవాళ్ళు అందరూ ఒక ప్యాడ్ తీసుకొని రండి. సో ఎందుకంటే మీకు రాసుకోవడానికి కొంచెం చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సో అందరు కరెక్ట్ 10 AMకి 100 మార్క్స్ క్వశ్చన్స్ 1.5 hours. సో ఒక 5 minutes అటు ఇటు అయినా కూడా పేపర్ అనేది ఉంటుంది. సో 10 o'clockకి నుంచి 11:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. సో వేరే ఎగ్జామ్ పేపర్కి మన ఎగ్జామ్ పేపర్కి కంపేర్ చేయండి. మీరు చాలా ఇన్స్టిట్యూట్లలో ఏం చేస్తారంటే ఎస్ఐ అనగానే అందరూ ఆర్థమెటిక్ మళ్ళీ జిఎస్ కూడా ఉండాలి ఆ స్టాండర్డ్లో. చాలామంది స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారంటే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా, నేను కానిస్టేబుల్ లెవెల్లోనే చదువుతా అంతా. అది మూర్ఖత్వం. ఎందుకు మూర్ఖత్వము అనేది అంటే మళ్ళీ కానిస్టేబుల్ లెవెల్లో చదివేటట్టు ఉంటే మళ్ళీ క్వశ్చన్ పేపర్ గ్రూప్ 2 లెవెల్లో వస్తుంది. మిమ్మల్ని అంతా మభ్యపెడతారు, అది రాంగ్. ఎప్పటికైనా సరే మళ్ళీ గ్రూప్ 2 వాళ్ళకి మాకు ఆర్థమెటిక్ వద్దు, నార్మల్గా ఏదో ఒక బుక్ చదువుతా అంటారు. మొన్న గ్రూప్ 2లలో ఆర్థమెటిక్ చాలా టఫ్ ఇచ్చిండు. అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంది, కానిస్టేబుల్ ఏమో గ్రూప్ 2 లెవెల్లో చదవాలి, గ్రూప్ 2 వాళ్ళు ఏమో ఆర్థమెటిక్ అనేది ఎస్ఐ లెవెల్లో చదవాలి. అంటే అన్నీ హై లెవెల్లో చదవాలి. ఇక్కడ ఆర్థమెటిక్ అనేది ఒక హై లెవెల్లో ఉంది, మళ్ళీ జిఎస్ అనేది కూడా ఒక హై లెవెల్లో ఉంది. సో నా గురించి నేను చెప్పుకోవడానికి హై లెవెల్, మీరేంది సార్ చెప్పేది అంటే ఒకసారి రండి, దాని యొక్క క్వశ్చన్స్ చూడండి. ఏ క్వశ్చన్స్ కాదమ్మా, క్వశ్చన్స్ చూసినా దాన్ని చెప్పే విధానం ఉండాలి. సో మ్యాక్సిమం అందరూ ఒకే క్వశ్చన్లు చెప్తారు, కానీ దాన్ని చెప్పే విధానం చాలా డిఫరెంట్గా ఉండాలి. అవునా కదా? సో ఒకసారి ఆలోచించండి, ఒక క్వశ్చన్ని ఏ విధంగా చేయాలి అనేది, అసలు క్వశ్చన్ని ఎలా చదవాలి, ఏ విధంగా చేయాలి, ఆప్షన్లో ఏ విధంగా ఉంటుందా అనేది మనకు కంప్లీట్గా ఉంటుంది. సో మనకి మార్నింగ్ 9 o'clock నుంచి 11 o'clockకి స్పెషల్ బ్యాచ్ ఉంటుందమ్మా ఆర్థమెటిక్ అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే ఒక 5 days క్లాసెస్ వినండి. ఎవరు కూడా నిన్ను 1 రూపీ అడగరు. కంపారిజన్ చేసుకోండి, అప్పుడు కంపారిజన్ చేసుకోరు మీరు నేర్చుకున్న దానికి ఇప్పుడు నేర్చుకున్న దానికి. ఓకేనా? సో మీకు క్లారిటీ ఉందిగా. జూలై 20కి మనకి సండే 10 AMకి మార్నింగ్ 10 AMకి అనేది మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 10 o'clockకి ఎగ్జామ్ ఉంటే 11:30 వరకు ఎగ్జామ్ అనేది ఉంది, 1.5 hour. మన అడ్రస్ వచ్చి 1544 మెట్రో పిల్లర్ నెంబర్. సో రాజధాని థియేటర్ కాంప్లెక్స్ అశోక అకాడమీ. ఓకేనమ్మా? సో సార్ ఇదంతా సోది అంటే మళ్ళీ కొన్ని లెక్కలు చెప్పాలిగా, మళ్ళీ ఇదంతా సోది అంటే మీకు సోదిలాగానే ఉంటుంది. సో నేను ఇప్పుడు అందరిలాగా కాకుండా ఒక 5 problems 6 problems అనేది సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తున్నా. సో సార్ అందరు చెప్పింది మీరు చెప్తారంటే ఒకసారి డిఫరెంట్గా చూడండి, వాళ్ళకి మనకి తేడా ఏముంటుందో. మీరు ఎలాంటి లెక్క అయినా తీసుకురండి, నాకు తెలిసింది 2 పద్ధతులు.
ఎంత పెద్ద లెక్క అయినా సరే చేస్తే నేను 3 స్టెప్పులలో చేస్తా, అది 5 స్టెప్పుల కంటే ఎక్కువ వస్తే ఆ లెక్కను నేను వదిలేస్తాను. నేను చెప్పలేను అది, ఎందుకంటే అది చెప్పి వేస్ట్. చెప్పడం వల్ల అది మీకు యూజ్ కాదు. ఎందుకు యూజ్ కాదు అంటే రేపు మీరు అదే లెక్కలు ఇస్తే మీరు 5 స్టెప్పులు చేసేది 10 స్టెప్పులలో చేస్తారు, అంటే 5 నిమిషాలు చేస్తారు. 5 నిమిషాలలో నువ్వు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. 100 మీటర్స్ నువ్వు 30 సెకండ్లలో ఉరికినా ఒకటే, ఉరకకపోయినా ఒకటే, నడుచుకుంటూ పోయినా బెటర్. దాని బదులు మనకు ఒక కట్టె పట్టుకొని ముసలోళ్ళు పోయినట్టే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇన్ టైంలో 100 మీటర్స్కి వెళ్తారో వాళ్ళే క్వాలిఫై, ఎవరైతే ఇన్ టైంలో ప్రాబ్లం చేస్తారో వాళ్ళే సూటబుల్ ఎగ్జామ్కి. అంతేగాని నేను 10 స్టెప్పులలో చేస్తా, 20 స్టెప్పులలో చేస్తా అంటే నువ్వు 50 స్టెప్పులలో కూడా చెయ్యి, ఎవరు నిన్ను పట్టించుకోరు. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము ప్రీవియస్ ఎస్ఐ క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి, క్వశ్చన్స్ ఏమి ఇచ్చిండు అంటే ఇది 2016 తెలంగాణ పీసీకి వచ్చిందమ్మా. 8% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి సొమ్మును ఏకి చక్రవడ్డీకి సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసము 800 రూపాయలు. చక్రవడ్డీకి సాధారణ వడ్డీకి వ్యత్యాసము ఎంత? 800 రూపాయలు. అయితే ఆ సొమ్ము ఎంత అని క్వశ్చన్ వేసిన. చాలామంది స్టూడెంట్స్ పాపం దీన్ని ఏం చేస్తారంటే కొంతమంది ఫార్ములాస్ చెప్తారు, అది బాగానే ఉంటుంది, అది దేనికి పనికిరాదు. కొంతమంది ఇది చేస్తారమ్మా, కొంతమంది ఈ విధంగా చేస్తారు. ఇది యూజ్ అవుతుంది, కానీ చిన్నదానితో పోయేది పెద్దది ఎందుకు అనేది నేను అంటున్నా. చాలామంది 27/25 చేస్తారు. దీన్ని 2 ఇయర్స్ కాబట్టి దీన్ని స్క్వేర్ చేస్తారు. 2 ఇయర్స్ కాబట్టి దీన్ని స్క్వేర్ చేస్తారు. ఆ గ్యాప్లో వచ్చిన దాన్ని ఇది వేస్తారు. తర్వాత 625 వాల్యూ ఎంత అని కనుక్కుంటారు. స్టూడెంట్స్ ఇది అవసరం లేదమ్మా, ఇంత వర్క్ అవసరం లేదు. చాలా చిన్న లెక్క. దీన్ని నేను 2 తరీకాలో చెప్తా, చూడండి. డిఫరెన్స్ అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే కదా 800, అవునా కదా? ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా, 800 వాల్యూ 8%గా. 8% అంటే ఇది ఎంత అవుతుందమ్మా? 1000 రూపీస్, 10,000 రూపీస్, అవునా కదా? ఈ 10,000 కూడా 8% అన్నట్టుగా. అంటే ఇప్పుడు 100% వాల్యూ ఎంత? 125. సో ఇది మన ఆన్సర్. మీరు కావాలంటే చెక్ చేయండి ఎట్లా చేసిర్రు సార్ ఇది అంతే అంటే 8% వాల్యూ 800 అయితే 100% వాల్యూ ఎంత అవుతుందమ్మా? 10,000 అవుతుంది. మళ్ళీ దీని వాల్యూ ఎంత అవుతుంది? 8% అవుతుంది. మళ్ళీ 100% వాల్యూ ఎంత అవుతుంది? 12500 అవుతుంది, 000. సో ఇది చేయడం మీకు కూడా ఇట్లా చేయడం కూడా కష్టమే ఉంటుంది, కానీ ఇది చెయ్యాలి అంటే మీకు క్వశ్చన్లో ఉంటే చాలా అర్థమవుతుంది. ఆప్షన్ త్రూ చూడండి, నేను ఎంత ఈజీగా చెప్తాను. దీంట్లో 8% అంటే ఎంతమ్మా? 10,000, అవునా? 10,000లో 8% ఎంత? 800. సో ఇదే ఆన్సర్. మళ్ళీ ఇక్కడ 1 lakh ఉంది. 1 lakhలో 8% అంటే ఎంత? 8,000. 8,000లో 8% అంటే ఎంత? 640. మళ్ళీ 1 lakh డిఫరెన్సే 640 వచ్చినప్పుడు 1 lakh డిఫరెన్సే 640 వచ్చినప్పుడు 80కి రాదు, 60కి రాదు. సో మన ఆన్సర్ ఎంత? ఇది. చూడగానే ఆన్సర్లు పెట్టొచ్చు ఇది. మళ్ళీ ఇది చెయ్యాలి అంటే మీకు ఆ చాప్టర్ మీద మొత్తం గ్రిప్ ఉండాలి. సార్ ఇది ఎలా వచ్చిందంటే ఇప్పుడు చూడు, దీన్ని ఎలా చేస్తున్నా, ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 1,25,000, అవునా కదా? నేను 1,25,000, అవునా? దీన్ని 2, ఇది 8%. అసలు ఇది తీసుకోవాల్సిన అవసరమే లేదు. 125 8 ఎంతమ్మా? 10,000. అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 10,000. 10,000 మీద 8% ఎంతమ్మా? 800. ఇదే కదా ఆన్సర్. మళ్ళీ దీని మీద కూడా 10,000 కదా. అసలు దీంతో మనకు పని లేదు. ఈ స్టెప్, ఒక్క స్టెప్ చాలు. అంటే 2 సంవత్సరాలకి డిఫరెన్స్ కనుక్కోమంటే ఈ విధంగా చేస్తే సరిపోతుంది. దానికి నువ్వు ఫార్ములాస్ వేయాల్సిన అవసరం లేదు, మెథడ్ వేయాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే 25,000 ఉందనుకుందాం. 25,000 ఉందనుకున్నాం. ఇక్కడ 25,000లో 8% లెక్క 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడుగుతాడు. దీనికి ఎందుకమ్మా చేయాల్సింది? 25 8లో ఎంత? 2,000, అవునా కదా? 2,000లో మళ్ళీ 8% ఎంత? 160. సో మన ఆన్సర్ ఎంత? 160. అయిపోయింది. ఇదే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇదే. సో దీనికి ఎటువంటి ఫార్ములాస్ వేయాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలంటే చెక్ చేసుకో. 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇంతకంటే బెస్ట్ మెథడ్ ఏదీ లేదో ఆలోచించుకో. లాస్ట్కి 2 ఇయర్స్ అంటే ఇది 2 టైమ్స్ ఉంటే సరిపోతుంది.
వచ్చిన దాని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే అదే డిఫరెన్స్. దానికి నువ్వు ఎటువంటి స్క్వేర్లు చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఏవి చేయాల్సిన అవసరం లేదు, పెద్ద లెక్కలు ఏవి చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ లెక్కలు కానీ మీరు చాలా హార్డ్ చేస్తారనమాట. ఎందుకు? వాళ్ళు హార్డ్ చెప్పారు కాబట్టి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది కూడా 2016 ఏపీఎస్ఐకి వచ్చిందమ్మా. ఒక భాగంపై 8% తోటి 4 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ, వేరొక భాగంపై సంవత్సరానికి 8%తో వచ్చే 6 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీ సమానము అంట. అయితే 22 రూపాయలు అంటారు. నేను జస్ట్ 22 రూపాయలు మొత్తాన్ని 2 భాగాలుగా వడ్డీ ఇచ్చారు. అయితే మొదటి భాగమే ఎంత? బారు వడ్డీ అన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ 40%, ఇది ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 48%. క్యాన్సల్ చేస్తే ఇది 5 = 6. రేషియో ఎంత వస్తుందమ్మా? 6:5. అంటే 11 పార్ట్స్ 22 అయితే మొదటి పార్ట్ 6 పార్ట్స్ ఎంత అన్నాడు. ఆన్సర్ ఎంతమ్మా? 12. ఎప్పటికి కూడా ఆవేశపడొద్దమ్మా, ఇంత ఈజీగా చేయొచ్చు. ఎప్పటికి కూడా లెక్కలను చూసి ఆవేశపడొద్దు. అంటే ప్రతిదీ ఫార్ములాలో వేసే తెలియదు. ఇది లెక్కకి ఇది ఏ చాప్టర్ కిందికి వస్తుంది అంటే రేషియో కిందికి వస్తుంది. అవసరమే లేదు అసలు. ఈ సాధారణ వడ్డీతోటి బారు వడ్డీలతోటి ఎటువంటి సంబంధమే లేదు. ఇది రేషియో ప్రాబ్లం. కానీ ఇక్కడ మీకు బారు వడ్డీ ఇచ్చేసరికి మీరు ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటారు. అదే కదా మీకు నేను చెప్పేది. ఏంది అంటే ఏ చాప్టర్ని ఎట్లా కొట్టేయాలో మీకు తెలియదు. చాలామంది అందరూ మూస పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. ఇంత ఈజీగా చేయొచ్చు ఈ లెక్క. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని ఒక వ్యక్తి 5% సావత్రిక బారు వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. 10 సంవత్సరాల తర్వాత వడ్డీ అప్పుగా ఇచ్చిన సొమ్ము కంటే 500 తక్కువైంది. అయితే ఆ సొమ్ము ఎంత అన్నాడు. ఇది కూడా 2016కి వచ్చింది. అసలు ఎప్పుడైనా ఏమవుతుందమ్మా? 100% అవుతుంది. వడ్డీ అంటే అర్థమైంది, ఇంట్రెస్ట్ ప్లస్ టైము అంటే 50%. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? వడ్డీ అంట అప్పుగా ఇచ్చిన దానికంటే 500 తక్కువ అంట. అంటే దీనికి డిఫరెన్స్ 50%. 50% 500 అయితే అసలు ఎంత అంటుండు? 100% ఎంత అంటుండు? 100% వాల్యూ ఎంతమ్మా? 1000 రూపీస్. సో మన ఆన్సర్ 1000 రూపీస్. ఇది 2016 ఏపీఎస్ఐ మెయిన్స్కి వచ్చిందమ్మా ఈ క్వశ్చన్. 2016 ఏపీఎస్ఐ మెయిన్స్కి వచ్చింది ఈ క్వశ్చన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లోనే ఉంటుంది, పెద్దగా ఏముండదు. సింపుల్ ఇంట్రెస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. నేను అదే చెప్తున్నా. నా దగ్గరికి సాలిడ్ ఉన్న స్టూడెంట్స్ రండి, బాగా చదవాలనే కసి ఉన్న స్టూడెంట్స్ నా దగ్గరికి రండి. అసలు మీకు ఎక్కడ లేని అద్భుతం చూపిస్తా. అంటే అసలు దాన్ని ఏ విధంగా చేయాలో, ఒక లెక్కని ఎంత హైలైట్గా చేయాలనేది మీకు నేర్పిస్తాను నేను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత సొమ్ముతోటి, ఇది కూడా ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చింది. కొంత సొమ్ముపై బారు వడ్డీతో 6 సంవత్సరాలకి రెట్టింపు అవుతుంది. అమ్మ 6 సంవత్సరాలకి రెట్టింపు అవుతుందంటే 1 టైం అసలు ఉన్నట్టు 1 టైం వడ్డీ ఉన్నట్టే కదా. అంతేనా కదా? నా అసలు రెట్టింపు అంటే 2 అనమాట. ఒకటి అసలు, ఒకటి వడ్డీ. అయితే దీంట్లో అసలు, ఒకటి వడ్డీ. అవునా కదా? అదే వడ్డీ రేటుతో పెట్టిన సొమ్ము 6 రెట్లు కావడానికి, 6 రెట్లు కావాలంటే అసలు 1 టైము, వడ్డీ 5 టైమ్స్. 5 రెట్లు మొత్తం కావడానికి కావాల్సిన సమయం. 6 సంవత్సరాలకి వడ్డీ ఎంత వచ్చింది? 6 ఇయర్స్కి వడ్డీ ఎంత వచ్చింది? 1 పార్ట్ వచ్చింది. మళ్ళీ 5 పార్ట్స్ రావడానికి ఎంత వడ్డీ? ఆన్సర్ ఎంతమ్మా? 30. దీనికి కూడా ఇంత చిన్నదాన్ని కూడా అంత ఏదో యూనివర్సల్ ప్రపోర్షన్ సంథింగ్ ఏదో రివర్స్ వేసి చేస్తూ ఉంటారు. సింపుల్ లాజిక్ అమ్మ. 6 సంవత్సరాలు రెట్టింపు అయిందంటే ఇది 1, ఇది 1. ఇది ఏంటిది? అసలు. ఇదేంటిది? వడ్డీ. 6 రెట్లు అంటే ఇది అసలు, ఇది వడ్డీ. 6 సంవత్సరాలకి 1 పార్ట్ వడ్డీ వస్తే 5 పార్ట్లు రావడానికి ఎంత వడ్డీ పడుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 30 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడు వచ్చింది? ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చిందమ్మా ఈ క్వశ్చన్. చూసుకోండి ఎంత ఈజీగా చేయొచ్చో లెక్కలు. సారీ మీరు అన్నీ చిన్నవి పట్టుకురాలి. నేను మామూలుగానే పట్టుకొచ్చినా, చిన్నగా చెప్తున్నా. కానీ మీరు దాన్ని పెద్దగా చేసుకుంటారు, అంతే తేడా. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇది ఒక వ్యక్తి 50,000 రూపాయలని 8% సాధారణ వడ్డీకి 2 సంవత్సరాలకి రుణంగా ఇచ్చాడు. మరియు మరో 50 రూపాయలు అదే వడ్డీ రేటుతోటి చక్ర వడ్డీకి 2 సంవత్సరాలకి ఇచ్చాడు. 2 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన మొత్తాల మధ్య భేదమే ఎంత అని చెప్పిన. నేను ఫస్ట్ ప్రాబ్లమే చెప్పిన. భేదము కనుక్కోవాలంటే
ఫార్ములాస్ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 2 స్టెప్లో ఇది కూడా మనకి ప్రీవియస్ లెక్క 8% అంటే ఎంతమ్మా 4,000లో మళ్ళీ 8% అంటే ఎంతమ్మా 320. సో మన ఆన్సర్ వచ్చి 320. సో ఇప్పుడు అర్థమైందా ఎంత ఈజీగా చేయొచ్చు. మీరు ఆలోచించుకోండి, నేను చెప్పేది చాలా ఈజీగా ఇంతే ఈజీగా ఉంటుంది. సో ఇది ఇట్లా రావాలి అంటే మళ్ళీ ఈ చాప్టర్లో దాదాపు ఒక 150 ప్రాబ్లమ్స్ వినండి. నా దగ్గర ఒక 150 ప్రాబ్లమ్స్ ఉంటాయి, 150 డిఫరెంట్గా ఉంటాయి, అవి వినండి. అప్పుడు దీని మీద నీకు గ్రిప్ వస్తుంది. లేకపోతే గ్రిప్ రాదు. అర్థమవుతుందా? గ్రిప్ రాదు. సో ఈ విధంగా చేస్తే లెక్కలు అనేది చాలా ఈజీ. అంతేగాని మళ్ళీ ఇక్కడ 8% అంటే మళ్ళీ డిఫరెన్స్ తీసుకొని మళ్ళీ అది చేయొద్దు, అది లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత 320. చూడండి 50,000 8 4,000 ఇది ఎంత 320. ఇంతకు మించి ఇంకేముందమ్మా, ఇంతేనా కాదా? రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇంకా సాలిడ్ క్వశ్చన్ అమ్మా. అసలు ఇది ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. అసలు ఇది చాలామంది వేరే విధంగా చేస్తారు. చూడండి ఒకసారి. ఒక సాధారణ వడ్డీ రేటుతోటి 7,200 రూపాయలకు 6 సంవత్సరాలలో 9360 రూపీస్ మొత్తం అవుతుంది. వడ్డీ రేటు 4% పెంచితే వచ్చే మొత్తం ఎంత అంటారు. ఇప్పుడు వడ్డీ రేటు 4% పెంచితే అంటారు. అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ టార్గెట్ ఏం చేస్తారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనుక్కుంటారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎక్స్ అనుకుంటాడు. ఎక్స్ కనుక్కొని దానికి 4% కనిపి మళ్ళీ దీనికి కనుక్కొని ఆన్సర్ వేస్తారు. అది అంత సోది, అలా చేయొద్దు. అలా చేస్తే మీకు చాలా లెంతీ అవుతుంది. అందుకే కదా ఈ క్వశ్చన్ ఇచ్చిందే. అక్కడ చేయాల్సిన అవసరం లేదు. 4% ఎక్కువ ఇచ్చిండు అంటే ముందు వచ్చిన దానికంటే 4% ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. అంటే ముందు 7,200 రూపాయలలో 4% ఎంతనో కనుక్కో. అంటే ఇది ఎంత 288 రూపీస్ అవునా. ఇది 1 ఇయర్కి, 6 ఇయర్స్కి ఎంత అవుతుంది 728. అంటే ముందున్న దానికంటే ఇప్పుడు ఎంత ఎక్కువ 1728 ఎక్కువ వచ్చింది. అంటే ఇది 9360 ఇంటూ ప్లస్ ఇచ్చేస్తే మనకి 11 ఇది ఎంతమ్మా మనకి 1728 అవునా. ఇప్పుడు మనకి 9360 అంటే ఇది 8 8 10 11. సో మన ఆన్సర్ 11088 110 ఇక్కడ 0 ఉండాలి 11088 అనమాట. అర్థమవుతుందా? 110 ఎక్కడ మిస్టేక్ 11088 ఇది మన ఆన్సర్. అంటే 11,800 రూపాయలు రావాలి. 8 8 10 ఇది 11. అంటే ఇప్పుడు సరే ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నేను ఎక్కడైనా కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నానా? ఎక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోలే. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంది అమ్మా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఒక లెక్కని లెక్కలాగానే చేయాలి. మళ్ళీ ఇవి వినాలంటే నేను అదే చెప్తున్నా కదా, ఈ చాప్టర్లో ఒక 150-200 క్వశ్చన్లు ఉంటాయి, అవి వినండి. అన్నీ ఇదే విధంగా చెప్తా. కావాలంటే ఒకసారి వచ్చి పిల్లల్ని అడగండి ఏ విధంగా చెప్తాడు సార్ అనేది. బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఎప్పుడు ఆలోచన వస్తుంది తెలుసా, అప్పుడు దాకా మీకు జ్ఞానోదయం కాదు. ఒకవేళ మీరు గినక రాంగ్ చేస్తే ప్రిలిమ్స్ తర్వాత నేను గుర్తుకొస్తాను మీకు. 100% ప్రిలిమ్స్ తర్వాత నేను గుర్తుకొస్తాను. అప్పుడు తెలుస్తుంది మీరు చేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్ ఏందనేది అప్పుడు తెలుస్తుంది. బాగా అర్థం చేసుకోండి. 7,000లో 4% కనుక్కో 288 అవుతుంది ఇంటూ 6 ఇది ఎక్స్ట్రా. అంటే 9,000కి 10,000 11,000 11,088. సో మన ఆన్సర్ ఎంత? ఇక్కడ ఆప్షన్లో లేదు 11,088. ఒక చిన్న మిస్టేక్ ఉంది ఆప్షన్లో, అంతే. సో చాలామంది ఇదే క్వశ్చన్ని మీరు నిజంగా వేరే వాళ్ళకి ఈ క్వశ్చన్ అడగాలంటే ఇదంతా ఇట్లా రఫ్ చేసి ఒక్కసారి తీసుకుపోయి అరే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పురా అంటే నేను 100% రాసిస్తా. చాలామంది స్టూడెంట్స్లో 90% స్టూడెంట్స్ ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ట్రై చేస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్న తర్వాత దానికి 4% యాడ్ చేస్తారు. ఆ 4% మీద మొత్తం దీని మీదే ఇది యాడ్ చేస్తారు, చేసి అప్పుడు ఆన్సర్ పెడతారు. అదంతా ఎందుకు? ఇదే 7,200లో డైరెక్ట్ 4% కనుక్కొని అంటే సంవత్సరానికి 2 ఎక్కువ వచ్చింది, ఇంత ఎక్కువ వచ్చింది. 6 సంవత్సరాలకి ఎంత వస్తుంది 1728. అంటే పాతదానికంటే కొత్తది ఎంత ఎక్కువ 1728. సో ఇది యాడ్ చేసేస్తే మనకు అదే కదా ఆన్సర్. చాలా చిన్న లాజిక్. ఒకసారి తీసుకుపోయి ఈ లెక్కని మీరు ఎవరినైనా అడగండి. అంటే అందరూ చెయ్యరు అంటలేను, కొంతమంది ఎక్కువ మంది మాత్రమైతే ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఓకే అమ్మ. సో మీకు నేను అదే చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. మనకి నెక్స్ట్ సండే
20 రోజు మనకి నెక్స్ట్ సండే 20 రోజు మనకి ఎగ్జామ్ ఉంటుంది అశోక అకాడమీలో మెట్రో పిల్లర్ నెంబరు 1544 మరి రాజధాని థియేటర్ కాంప్లెక్స్లో అశోక అకాడమీ ఉంటుంది. 10 AM మనకి ఎగ్జామ్ స్టార్ట్, 10 AM to 11:30. వచ్చేటప్పుడు కంపల్సరీగా ప్యాడ్స్ తీసుకొని రండి అమ్మ, మనకి ఎగ్జామ్ ప్యాడ్స్ అనేది తీసుకొని రండి. సో 10 నుంచి మనకి 11:30 వరకు ఉంటుంది ఎగ్జామ్. 100 మార్క్స్ క్వశ్చన్, 50 మార్క్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్, ఒక 50 మార్క్స్ కంప్లీట్గా జిఎస్ క్వశ్చన్స్. జిఎస్ అంటే ఆషామాషి జిఎస్ కాదు, కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో 20 జూలైకి అంటే రేపు అందరినీ కలుసుకుందాము. సో 10 AM రండి అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్.